IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పిఠాపురంలో కనుక పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదని చెప్పేసి కూడా భారీగా బెట్టింగ్ అయితే జరిగినాయి. ఓవరాల్ చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలిచారు. ఈ గెలుపుని ఎలా చూస్తారు? గెలుపు చూస్తాం అసలు ఆనందం అన్న, ఎక్కలేని ఆనందం. మాది పిఠాపురం కాదు కానీ పిఠాపురంలో అమ్మాయిలు ఇప్పుడు మేము కుర్ర వయసు కదా, అక్కడ అమ్మాయిలు మాకు కావాలని పెళ్లి చేసుకుందామని అంత అసలు పోచంగా ఉన్నాం అన్న. పిఠాపురంలో అమ్మాయి కావాలని దేవుని కోరుకుంటాం. ఎందుకైనా అక్కడ పిఠాపురంలో మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి మా అన్నయ్య దగ్గర మేము వెళ్ళాల్సింది, అందుకే మా తమ్ముళ్ళు అనిపించుకుంటాం కాబట్టి. పిఠాపురంలో చూసుకుంటే కనుక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదని చెప్పేసి కూడా బెట్టింగ్లు అయితే బాగా జరిగినాయి. ఓవరాల్ గా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలిచారు. ఏ విధంగా చూడొచ్చు? ఇంకా ఆయనకి తిరిగిలేదు. కాకపోతే ఏంటంటే ఆయన అంతకుముందు దెబ్బతిని ఉండటం, కొంచెం ఆయన ఆవేశపరంగా మాట్లాడడం వల్ల ఆయనకి ఎక్కలే తప్ప ముందు తర్వాత జనాలకి ఆటోమేటిక్గా అర్థమైంది. అన్న, మీరు పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్నారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు, ఎలా చూస్తారు దీన్ని? ఆ ఆనందానికి నేను పాలకొల నుంచి వచ్చాను. మా మిస్సెస్ నేను బండి వేసుకుని కారు వేసుకొచ్చి కూడా కారుకి అలవట్లేదు అన్నారని నేను బండి వేసుకుని వచ్చినాను. మా మిస్సెస్ బండి. నా పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎందుకని అంత అభిమానం? నాకేంటో చిన్నప్పటి నుంచి అభిమానం. ఒక సినీ ఫీల్డ్ కావని లేకపోతే ఒక మెగా ఫ్యామిలీ కావని ఆయన అంటే అభిమానం. ఆల్రెడీ మెగాస్టార్ గారు అంటే అప్పట్లో ప్రజారాజ్యం టైంలో తిరిగాం. కొన్నాళ్ళకైనా పార్టీ వదిలేసారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అయినా మేము వాళ్ళని వదలలేదు. మరి పవన్ కళ్యాణ్ గారిది 10 సంవత్సరాల తర్వాత కష్టం ఫలించింది, ఎలా చూస్తున్నారు మీ ఫ్యాన్స్? అసలు అందుకే కదా చెప్తున్నాను, నేను ఎక్కడి నుంచో 100-150 కిలోమీటర్ల నుంచి బండి వేసుకుని వచ్చానని చెప్తున్నాను కదా. పోలీసులు సెక్యూరిటీ ఉంటే కూడా వాళ్ళని తప్పించుకుని కింద మీద పడి అడ్డ రూట్లో వచ్చాను. ఇమీజ్గా అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు నడిచి వచ్చాను బండి అక్కడ పెట్టి. నా ఓవరాల్గా చూసుకుంటే కనుక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా అని కూడా కొన్ని బెట్టింగ్స్ అయితే బాగా జరిగినాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలిచారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన ఉమ్మడి ప్రభుత్వంలో జనసేనకి కూడా కొంత ఓట్ బ్యాంక్ ఉంది, అదేవిధంగా టీడీపీకి కొంత మనకి ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఓట్ బ్యాంక్ ఉంది. ఒక 2 పార్టీలు కలయికి వచ్చినప్పటికీ నోట్లుగా ఉన్న వ్యక్తి కూడా ఇంత బలం ఉందనేది ఆటోమేటిక్గా అంచనా వేసుకుని మన పార్టీకి ఓటేయడం అనేది జరిగింది. అంతే తప్ప ఇందులో జరిగింది లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా భారీ మెజార్టీతో నగ్గుతారని ముందు నుంచి అంటున్నాం. వైసీపీ వారు పవన్ కళ్యాణ్ ఏదో ఒకలాని ఓడించాలన్న కక్షపూరితో వంగా గీత గారి చేత వేలాది కోట్లు ఖర్చు పెట్టించి ఓటు వేయరని చెప్పేసి ఆల్రెడీ అక్కడ ప్రత్యక్షంగా అక్కడ లోకల్ జనాన్ని మీ మీడియా వాళ్ళు అడిగినప్పుడు డబ్బులు తీర్చుకుంటాం తప్ప ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ వేస్తామని అక్కడ ప్రజలందరూ చెప్పడం జరిగింది. అదే తీర్పుగా ఇచ్చారని మేము అందరం భావిస్తున్నాం. నా పిఠాపురంలో చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదని కూడా భారీ బెట్టింగ్స్ అయితే జరిగినాయి. ఆ బెట్టింగ్స్లో చూసుకుంటే కనుక ఓవరాల్గా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలిచారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అభిమానం అన్న. ఇది మెయిన్ ఏంటంటే ఆపోజిషన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మాదే వస్తుందని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు. అక్కడ పిఠాపురంలో గెలిచిన తర్వాత భారీ మెజారిటీతో గెలవడం చాలామంది షాక్ తిన్నారు. ఆపోజిషన్ కూడా షాక్ తిన్నారు. వాళ్ళు ముందే తిరిగినప్పుడు కూడా పిఠాపురంలో ఆపోజిషన్ ఎమ్మెల్యే ఆమెడు ముందే భయపడ్డది. పవన్ కళ్యాణ్ ఉన్నారు, అతనే గెలుస్తారని చెప్పేసి వాళ్ళే భయపడిపోయారు. వాళ్ళు ఆల్రెడీ ఆలోచించారు అన్నమాట. పవన్ కళ్యాణ్ ఇంకా గెలుస్తారు అనుకున్నాం, ఆ మెజారిటీతో గెలిచారు అన్నమాట. చాలా ఆనందంగా ఉంది. అన్న, పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏపీ దద్దరిల్లిపోద్ది. ప్రజలు కోరుకున్నది ఏంటంటే మంచి కోల్పోయింది కాబట్టి మంచి చేయాలని ఒక ఆవేదనతో కోరుకుని ప్రజలు ఉన్నారు. ఎందుకంటే పథకాల సమస్య కాదు, పైన కేంద్రం వచ్చింది, ఇక్కడ ఇది వచ్చింది, 2 వచ్చింది. పవన్ కళ్యాణ్ మెయిన్ ఉన్నాడు కాబట్టి ఈ విజయం మాత్రం జనసేనదే మెయిన్. పవన్ కళ్యాణ్ ఏంటంటే మనం సీఎం కాకపోయినప్పుడు కూడా మన సీనియర్ నాయకుడు నారా చంద్రబాబు ఉన్నాడు కాబట్టి అభివృద్ధి సాయం అవుతుంది కాబట్టి మేము తగ్గారు. ఎందుకంటే ప్రజల గురించి తెలుగుదేశం పార్టీ నుండి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కలిపి మెయిన్ ఏంటంటే మన ప్రజలు మంచి కావాలి, అది మెయిన్. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి జీతం తీసుకున్నారు. ఈ రోజు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ జీతం తీసుకొని మళ్ళీ ప్రజలకు పంచిపెడతా అంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటంటారు? పేరుకి రూపాయి జీతం పేరు చెప్పి ఇతను లక్షలాది కోట్లు ఈరోజు మద్యం కానీ ఇసుక కానీ కుంభకోణాలు వేల కోట్లలో చేశారండి. ఒక ఆంధ్రప్రదేశ్లో రోజు స్టేట్లో జరిగే మద్యం వ్యాపారం మీద వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేయడం కోసం ₹1 జీతం అనేది పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు అవినీతి నేను అనేది చెయ్యను, నా గవర్నమెంట్ నుంచి వచ్చిన జీతం తీసుకుని ప్రజలకు నేను పంచిపెడతానని ఆయన చెప్పాడు. అదేవిధంగా అధికారం రాకముందు అతను సొంత డబ్బులు వేల కోట్ల రూపాయలు రైతులకు దానం చేయడం కూడా జరిగింది. ఈరోజు ఆ సానుభూతి కూడా ప్రజల్లో బాగా కనిపించింది. అదేవిధంగా చంద్రనాయుడు బాబు కూడా
ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా మనం చేద్దామని చెప్పేసి ఇద్దరు అనుకోవడం కూడా జరిగింది. ఈ ఇద్దరి కలయిక ఇలాగ ఉండాలని రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ పాలన ప్రజలు చూడరని మా అందరూ భావిస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని భారీగా అయితే బెట్టింగ్స్ వేశారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలిచారు. ఈ గెలుపుని మీరు ఏ విధంగా చూస్తారు? ఈ గెలుపు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని నాకు ముందే తెలుసు. ముందు కూడా నేను మీడియాలో మాట్లాడాను పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని. ముందు కూడా నేను మీడియాలో మాట్లాడని గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు నెగ్గాల, చంద్రబాబు నాయుడు నెగ్గాలి. 3 కోటి దేవతలు దండం పెట్టుకున్నాను నేను. ఒక దేవతకి 2 దేవతలు, 3 కోటి దేవతలకి. ఇప్పుడు నాగబాబు గారు అన్నారు ఎంతో మందికి కుసి పట్టుదలతో నాగబాబు గారు సాధించి జబర్దస్త్ ప్రోగ్రాం పెట్టి ఎన్నో వేల మందికి నాగబాబు గారు భోజనం పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా ద్వారా ఎన్నో రకాలుగా రైతులకి ఏంటి, రుణమాకీలు ఏంటి, ఎంతో మందికి అతను సొంత డబ్బు ఖర్చు పెట్టి ఏసీలో ఉండడం అనేసి ఎండలో తిరిగి వర్షానికి ఏంటి ఎన్నో అవమానాలు పడి ప్రజల కోసం కుసి పట్టుదలతో పవన్ కళ్యాణ్ గారు సాధించున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారే మన తెలుగుదేశం. సైకిల్ ఇంట్లో ఉంటుంది బయట ఉంటుంది అని అన్నారు. సైకిల్ అందరినీ రక్షించేది. ఆ సైకిల్ పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టే కొన్ని కోట్ల మంది 200 దేశాలకి. ఎన్టీ రామారావు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు. అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న టాలెంట్. ఏది చెప్పరు, చేసి చూపించారంతే. న్యాయాన్ని నిరూపించారు, అన్యాయాన్ని అరికడతారు. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొప్పతనం. కళ్యాణ్ గారు మా ఊళ్ళోనే నిలబడ్డారు. 2 దిక్కులు ఓడిపోయారు అని అన్నారు. గెలిచి అతను గొప్పతనం ఏదో నిరూపించుకున్నారు. ముందు ఇంకా ఎన్నెన్నో మంచి పనులు చేస్తారు. ఇప్పుడు మన మోరీ గారు కూడా అన్నారు. మోరీ గారు కూడా ఎప్పుడు 500 సంవత్సరాల క్రితం ఉన్న రాముడిని పైకి తీసుకొచ్చి గుడి కట్టించారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు 20 సంవత్సరాలు ఆయన వచ్చి అన్నారు పరిపాలనలోకి. ఆయన ఉన్న ప్రతి ఆడపడుతులు, ప్రతి సోదరు, ప్రతి బ్రదర్స్ అందరూ బతుకులు బాగుపడతాయి. ఐటీ కాలేజీలు మన దేశానికి వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు మనకు సింహం కింద లెక్క. ఆయన మామూలు సింహం కాదు, టైగర్ సింహం. ఆయన తలుచుకున్నారంటే ఏదైనా సాధించగలరు. పవన్ కళ్యాణ్ ఉన్న టాలెంట్ అది. అతను ఎంతో డబ్బు ధనం ఉన్నా ఆ డబ్బు ధనం పేదలు పంచిపెట్టారు. పేదల కోసం కుసి పట్టుదల చేశారు. నరేంద్ర మోడీ గారు గన్న పేలితే బుల్లెట్ గన్నమ్మో చంద్రబాబు నాయుడు గారు, అందులో బుల్లెట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన తలుచుకుంటే సాధించాలని దేశం ఉండదు. ఇప్పుడు అందరూ బతులు బాగుపడతారు. మన దేశపు జనం ఎంతో మంది వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజధాని ఇప్పుడు 9వ తారీఖు చేద్దామని ఇంత లేట్గా ఎంత చేశారు? ప్రజలందరికీ అనుకూలంగా ఉండాలి, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ఈ రోజు ఎక్కడ ఇట్టారు. ఎంతో మంది అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, చిట్ర పెద్దలు, సోదరి మండలి అందరూ ఇక్కడికి వచ్చారంటే ఈరోజు ఎందుకు వచ్చారంటే ఆయనకున్న గొప్పతనం కోసం. ఆయన నడిచిన నేలలో నడవాలని వచ్చారు ఇప్పుడు ఈ జనం అందరూ. ఇప్పుడు ఆయన మనకి ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అవుతుంది. మనకు మళ్ళీ ఇప్పుడు ఐటీ కాలేజీలు వస్తాయి. రాజధాని అప్పుడు మొదలెట్టేశారు శుభ్రం చేయడం. అవన్నీ ఊడిపోయినాయని అవన్నీ పూర్తి చేస్తారు. ముందు మన విజయవాడ సింగపూర్ అవుతుంది. మీ గెటప్ ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ చూద్దామని వచ్చాం అన్న. మెజారిటీతో గెలిపించుకున్నాం. ఎలా చూడాలని వచ్చాం. అన్న పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసెంబ్లీ అడుగు పెడతామంటన్నా కొంతమంది అన్నారు రాజకీయ నాయకులు. అసలు అడుగు పెడతామే రాదు, 2 సీట్లు రావు, 3 సీట్లు రావు. స్థలం బద్దలు కొట్టుకుంటా గుద్దుకుంటూ వెళ్తాం అన్న గేట్లు. ఈసారి ఆగేది లేదు. ఈసారి 2029 కాదు, ఇక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలైనా వచ్చే జనసేన టీడీపీ.